భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2002-2003 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు తమ తరగతి గదుల విషయాలను గుర్తు చేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సంతోషం వ్యక్తం చేశారు. జెడిపిఎస్ఎస్ జంగేడు 2002-2003 బ్యాచ్ సంబంధించినటువంటి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రారంభించారు. మమ్మల్ని కూడా ఆహ్వానించారు. మేము 4 ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చాము. నా పేరు బకేష్ శాస్త్రి, రిటైర్డ్ టీచర్. మేడం పేరు మంజుల గారు, హెడ్ మిస్సెస్ హన్మకొండ. పాల్గొనాచారి గారు, వారు తెలుగు పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. కోటేశ్వరరావు గారు అని వారు రిటైర్డ్ టీచర్. ఈ విధంగా వారి యొక్క పిల్లల యొక్క అభిమానానికి మేము చాలా సంతోషపడి మీ యొక్క సమావేశానికి రావడం జరిగింది. ఇంతకు పూర్వం విద్యార్థులు మాట్లాడారు. మరి కొద్దిసేపట్లో మేము కూడా వారు కొన్ని సందేశాలు ఇచ్చి సమావేశాన్ని ముగింపజేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వచ్చినటువంటి ఉపాధ్యాయులు మాకు చెప్పవలసిన మా విద్యార్థులకు ఏంటంటే ఇంకా 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 ఉన్నత స్థాయికి ఎదగండి. మీ యొక్క సహాయ సహకారాలు మేము పొందాలని ఆశిస్తున్నాం. మరి దీనికి మీ పట్టుదల, మీరు ఎట్లాగైతే బాధపడి చదువుకున్నారు, మీ పిల్లలు మీరు సంతోషంగా జరిపిస్తున్నారు, వాళ్ళ ప్రబోధనలు చేయండి, గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దండి. ఇది మేము మీ నుండి కోరుకునేటువంటి ఒక లబ్ధి. థ్యాంక్ యూ. జెడ్పిఎస్ఎస్ హై స్కూల్లో ఈరోజు జంగేడు హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి 2002-2023 10th బ్యాచ్కి సంబంధించి మా యొక్క ఉపాధ్యాయులు రావడం జరిగినది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు జంగేడు హై స్కూల్లో గత 22 సంవత్సరాల తర్వాత అందరము బాల్యం నుండి ఈరోజు కలవడం జరిగినది. దీనికి సంబంధించి అందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా యొక్క ఉపాధ్యాయులు బోధించినటువంటి విద్యకు అనుగుణంగా ఈరోజు ఎంతో కొంత ప్రయోజకులమై ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వారి చెప్పినటువంటి విద్యని భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా యొక్క విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జంగేడు ఉన్నత పాఠశాలలో గెట్ టుగెదర్ పార్ట్ 2002-2003 సంవత్సరంలో మా 10th బ్యాచ్ కంప్లీట్ అయింది. అప్పటి నుండి మేము కలుసుకోవలేదు. ఈరోజు మేము మా గురువులను, మా ఫ్రెండ్స్ను కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము ఈ స్కూల్లో చదువుకున్నప్పటి నుండి, మా చిన్నప్పటి నుండి ఈ స్కూల్లో చదువుకున్నాము. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్క టీచరు మోటివేషన్ చేసి మాకు ఎంతో జ్ఞానాన్ని బోధించారు. ఇంత ఈ లెవెల్లో అంటే మేమున్న చిన్న లెవెల్ అయినా పెద్ద లెవెల్ అయినా మా ఈ స్టేజ్లో ఉండాలంటే మా గురువులే. దానికి ఎందుకంటే ఇంత ధైర్యం కానీ, ఇంత తెలివితేటలు కానీ సమాజంలో ఇంట్లో మెదులుతున్నామంటే వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ మోటివేషన్ ఏ విధంగా ఉందో మేము తెలుసుకున్నాం. మా కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా చదువుకోలేకపోతున్నారు. కానీ మేము చదువుకున్న టైంలో అసలు గురువుల కొరత ఉండేది. చదువుకుందంటే బుక్స్ లేదు, టైంకి బుక్స్ రాలేదు, మస్తు చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ మా టైంలో ఇట్లుంటే మాత్రం మేము మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. మాకు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే అన్ని విధాలుగా చాలా సంతోషపడుతున్నాం. అంటే ఈ విధంగా ఇట్లా నడుస్తుంది అంటే మన దేనికైనా కూడా రాసి పెట్టుకోవాలి. అదే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివించాలి పిల్లల్ని. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని పథకాలను అన్ని విధాలుగా పిల్లలకు చదువు విషయంలో ఒక విద్యారంగంలో చాలా అన్ని విధాలుగా చదువుకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది. ఎవరైనా కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. అదేవిధంగా మేము చదువుకున్న టైంలో మామూలు సార్లు టీచర్లు ఏ విధంగా అనేవాళ్ళు, ఏ విధంగా కొట్టేవాళ్ళు, ఎట్లా అంటే చదువుకోక విలువ వాళ్ళకి తెలిసి వాళ్ళకి జాబ్ వచ్చి వాళ్ళు ఎంత కష్టపడితే ఈ పొజిషన్లు ఉన్నామో అంటే మాకు అన్ని విధాలుగా చెప్పేది. కానీ అప్పుడు అర్థం కాకపోయేది. కానీ చివరి టైంలో మేము ఇంకా వెళ్తున్నాం, స్కూల్ నుండి బయటికి వెళ్తున్నాం అనే టైంలో మాకు అసలు ఇంక అప్పుడు రియలైజ్ అయిపోయినా కూడా అసలు ఈ టైంలో మాకు ఇప్పుడు అసలు జ్ఞానోదయం అయింది. ఇంకా కొంచెం 2 సంవత్సరాల ముందు ఏమన్నా కొంచెం బాగుంటే ఏమో అనిపించేది.
కాకపోతే ఇప్పటికైనా పర్వాలేదు, ఇది 10th కదా చూద్దాం అనుకున్నాం. కానీ ఫస్ట్ 10 సంవత్సరాలు చాలా కష్టపడితే, ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే మన లైఫ్ ఎంత సూపర్ ఉంటుందో నాకు తెలిసి వచ్చింది. అదేవిధంగా మా కోటేశ్వరరావు సారు మా చిన్నప్పుడు నాకు పలక పట్టి ఇట్లా ఫస్ట్ కోటేశ్వరరావు సారు ఆ స్లేటు పైన ఒక పలక ఉండేది, అంటే ఇక్కడ కట్టె పలక ఉండేది చూసినావా, దానిపైన అన్నిట్లో పెట్టేది. అట్లనే మా స్కూల్లో పక్కిరెడ్డి స్కూల్కి వచ్చేది సార్ వాళ్ళు అని అట్లనే పెట్టేది. దాని తర్వాత ఇంకా చాలా సార్లు అనిపించేది, సార్ బెదిరించేవాడు అట్లా అనుకని స్మూత్ గా అట్లా చేసేవారు. ఇంకా పాల్గొనే సార్ వాళ్ళ బ్యాచ్ వచ్చినప్పుడు, అప్పుడు కొంచెం 6th క్లాస్ లో వాళ్ళ బ్యాచ్ వచ్చింది సార్ వాళ్ళు. అప్పటి నుండి అంటే ఇంకా చదువు అంటే అప్పుడు ఇంకా మాకు చిన్న పిల్లల నుండి అప్పుడు అర్థం కాలేదు. ఇంకా 6th నుండి చదువుకోవాలనే జ్ఞానాన్ని అవి బోధించేవాడు. ఇంకా మాకు ఎట్లా వచ్చిందంటే మళ్ళీ 7th 8th లో మళ్ళీ మంజుల టీచర్ వాళ్ళు, మన శాస్త్రి సార్ వాళ్ళు వీళ్ళ టీం వచ్చింది. ఈ టైంలో ఎట్లుండే, వీళ్ళ టైంలో వేరే ఉండే. ఇంకా చదువుకోవాలని అంటే ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క నేర్చుకున్నాం మేము. ఇట్లా ట్రాన్స్ఫర్ కాగానే ఇంకో టీచర్లు వచ్చేది, సార్లు వచ్చేది, ఒక్కొక్క టాలెంట్ వాళ్ళు మా పైన చూపించే వాళ్ళు. అంటే వాళ్ళకు మామూలు టాలెంట్ లేదు. థ్యాంక్ యూ సార్. ఏమో సార్ నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.